తోటలు మేడలపైన ఇంటి పంటల సాగు వైపు దృష్టి సారించడం ద్వారానే ఏడాది పొడవునా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు అందుబాటులోకి తేవడం సాధ్యమవుతుంది. ఇందుకోసం పెరటి తోటల సాగును విస్తృతంగా ప్రోత్సహిస్తోంది కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం. రైతు కుటుంబాలు, వ్యవసాయ కూలీలు, సామాన్య ప్రజల కోసం వారి ఇళ్ల పరిసరాల్లోనే దీర్ఘ చతురస్రాకారం అన్నదాత సూర్యమండలం నమూనాలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఏడాది పొడవునా సాగు చేసుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. మన నిత్య జీవితంలో కూరగాయలు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా మనిషికి కావలసిన పోషక పదార్థాలు కాయగూరల ద్వారానే అందుతాయి. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే పెద్దవారికి రోజుకు కనీసం 100 గ్రాముల పండ్లు, 300 గ్రాముల కూరగాయలు అవసరం. కానీ మన దేశంలో ప్రస్తుతం కాయగూరలు ఉత్పత్తవుతున్న దాని ప్రకారం చూస్తే దినానికి సగటున ఒకరికి కేవలం 120 గ్రాముల కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు అది కూడా రసాయన మందులతో పండించిన పంటలు కావడంతో చాలా వరకు రోగాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా పెరటి తోటలను ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఎకరాలు భూమి అవసరం లేదు. ఇంటి ముందు కొద్దిపాటి స్థలం ఉన్నా సరిపోతుందని చెప్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. ఉన్న కొద్దిపాటి స్థలంలో ఎలాంటి కూరగాయలు పండించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు మన ఇంటి ప్రాంగణంలో పెంచుకునే వాటిని పోషకాహార పెరటి తోటలు అంటారు. ముఖ్యంగా మన చిన్న ఫ్యామిలీస్లో ఒక 5 మంది ఉండే ఫ్యామిలీస్లో తీసుకుంటే కనుక మనకి 220 చదరపు మీటర్ల స్థలం ఉంటే మనకి సరిపోతుంది అనమాట. ముఖ్యంగా దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే మనం సొంతంగా మన ఇంటి ఆవరణలోనే మన ప్రాంగణంలో మనం వివిధ రకాల ఆకుకూరలను, కూరగాయలను మరియు పండ్ల మొక్కలను పెంచుకోవచ్చు. దీనివలన ఏంటంటే మనకి రసాయన రహిత ఆకుకూరలు, కూరగాయలను మనం ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కూరగాయలని, ఆకుకూరలను పెంచుకోవడం వల్ల మనం కూరగాయలని కొనే ఖర్చు కూడా తగ్గించవచ్చు. రసాయన రహిత ఆకుకూరలను, కూరగాయలను కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. పెరటి తోటల పెంపకం సాగుకు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు అయితే కనుక తీసుకుంటే మనం ఫస్ట్ స్థలం ఎంపిక, మంచి నీటిపారుదల కలిగి సారవంతమైన నేలను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువగా ఏంటంటే లేఅవుట్ అంటే మనం ఇంటి దగ్గర పెరటి తోటలు వేసుకుంటున్నాం కాబట్టి మనకి లేఅవుట్ అనేది చూసుకుంటే కనుక మనకి సూర్యమండల మోడల్ అని, లేదంటే దీర్ఘచతురస్రాకార మోడల్ అని, అన్నదాత మోడల్ అని వివిధ రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఎవరి స్థలం అవైలబిలిటీని బట్టి వాళ్ళు వివిధ రకాల లేఅవుట్లని మనం అనేది ఎంపిక చేసుకోవచ్చు. ముఖ్యంగా తీసుకుంటే దీర్ఘచతురస్రాకారం లేఅవుట్ తీసుకుంటే మనకి నీటిపారుదలకి నడవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. మొక్కల ఎంపికలో మనం ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ఏకవార్షికాలు, బహువార్షికాలు అనే రకాలు ఉంటాయన్నమాట. బహువార్షికాలు అంటే మనకి కరివేపాకు, మునగ, తర్వాత పండ్ల మొక్కలకు వచ్చేసరికి ఉసిరి, జామ, అరటి వివిధ రకాల మొక్కలను మనకి స్థలానికి తగ్గట్టు ప్లేస్ అవైలబిలిటీని బట్టి వివిధ రకాల పండ్ల మొక్కలను కూడా మనం పెంచుకోవచ్చు. వాటిని మనం ఒక లేఅవుట్ వేసుకొని ఆ చివరన మనం ఒక సైడ్కి మనం నాటుకోవాలి. సో ఒకసారి నాటుకుంటే కనుక మనకి చాలా సంవత్సరాల పాటు అవి దిగుబడి అనేది వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవి కంచెగా కూడా ఉపయోగపడి తీగజాతి మొక్కలను కూడా పెంచుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సొర, కాకర, బీర, దొండ మొదలైన రకాల తీగజాతి కూరగాయలను కూడా పండించుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కంచె ఉపయోగపడుతుంది. తర్వాత తీసుకుంటే నారుని పెంచుకోవడం అనమాట. ఆరోగ్యకరమైన నారు అంటే కనుక మనం ఇప్పుడు ఎక్కువగా నర్సరీల్లో 30 రోజులు, 25 నుంచి 35 రోజుల పెంచిన నారుని తీసుకొచ్చి మనం వేసుకుంటే కనుక మనకేంటంటే
వాటర్ అనేది ఆదా అవుతూ ఉంటుంది. అంతేకాకుండా చీడపీడల నుంచి రక్షించే ఆరోగ్యవంతమైన మొక్కను మనం సెలెక్ట్ చేసుకుని పెంచుకుంటే కనుక కొంతవరకు చీడపీడల నుంచి వాటికి తట్టుకునే శక్తి వస్తుందన్నమాట. సో అలాంటి ఆరోగ్యవంతమైన నర్సరీల్లో పెంచే మొక్కని ఎన్నుకోవడం మంచిది. అంతేకాకుండా మనం 30 రోజులు నీటిని ఆదా అనేది చేసుకోవచ్చు మనం నర్సరీలో మొక్కలను తీసుకోవడం వల్ల. అలాగే చూసుకుంటే ఎత్తుగా నారుమడులను తయారు చేసుకోవడం. ఈ ఎత్తు నారుమడులు ముఖ్యంగా మనం ఆకుకూరలకి ఎత్తు నారుమడులను వేసుకుంటే మంచిది. ఎందుకంటే వాటర్ అనేది నిల్వ ఉండకుండా వాటర్ స్ప్రే చేసినా సరే కొంచెం ఎక్కువ వాటర్ అయితే కనుక కిందకి జారి వెళ్ళిపోతుంది అనమాట. సో వాటర్ అనేది నిల్వ ఉండి ఆ మొక్కలు అనేది కుళ్ళిపోవడం అనేది తగ్గించుకోవచ్చు. అలాగే ఎత్తు నారుమడులు చేయడం వల్ల మనకి నేల అనేది గట్టిపడకుండా గుల్లగానే ఉంటుంది అనమాట. తర్వాత చూసుకుంటే ఎరువులు మామూలుగా పశువుల ఎరువు, తర్వాత కోళ్ళ ఎరువు, మిగతా ఎరువులు మనకి అందుబాటులో ఉన్న ఎరువులు, తర్వాత మనకి కిచెన్లో ఉండే వేస్ట్ని కూడా ఎరువుగా తయారు చేసుకొని మనం భూసారాన్ని పెంచుకోవచ్చు అనమాట. ఇంటి పరిసరాల్లోనే 1కి 10 రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల చెట్లు, ఔషధ మొక్కలు ఉంటే ఇక ఆ ఇంట్లోని పిల్లలు, పెద్దలు, వృద్ధులకు పౌష్టికాహార లోపం ఉండనే ఉండదు. గ్రామాల్లో ప్రతి ఇంటి ఆవరణలోనూ గతంలో కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచుకోవడం ఆనవాయితీగా వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎంత మారిపోయాయంటే పెరటి తోటలు దాదాపుగా కనుమరుగైపోయాయన్న మాట. రైతు కుటుంబాలు కూడా కూరగాయలకు పూర్తిగా దుకాణాలపైనే ఆధారపడే దుస్థితి ఏర్పడింది. ఫలితంగా గ్రామీణుల్లో పౌష్టికాహార లోపం పెచ్చుమీరిపోయింది. పట్టణాల్లో పేద, మధ్యతరగతి వారి పరిస్థితి ఇంతే. దీనినే దృష్టిలో ఉంచుకుని శాస్త్రవేత్తలు కూరగాయల సాగును ప్రోత్సహిస్తున్నారు. మనకి కూరగాయల్లో చూసుకుంటే కనుక పోషక విలువలు వివిధ రకాల కూరగాయల్లో మనకు చాలా రకాల కూరగాయలు ఉంటాయి. మనకి ఆ చాలా రకాల కూరగాయల్లో మనకి మెయిన్గా చూసుకుంటే కనుక పిండి పదార్థాలు అనేవి ఎక్కువగా మనకి దుంప కూరగాయల్లో ఎక్కువగా మనకి పిండి పదార్థాలు అనేవి లభిస్తుంటాయి అనమాట. మనం ముఖ్యంగా మనకి అవైలబిలిటీలో ఉండేవి కంద, చామదుంప, బంగాళదుంపలు, తర్వాత చిలకడ దుంపలు, వీటిలో చూసుకుంటే మనకి పిండి పదార్థాల లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మాంసకృతులు అంటే ప్రోటీన్స్ చూసుకుంటే కనుక మనకి చిక్కుళ్ళు, బీన్స్, బఠానీ గింజలు, వీటిలో మనకి ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మనకి నెక్స్ట్ ఖనిజ లవణాలు ఐరన్ తీసుకుంటే కనుక మనకి ఆకుకూరల్లో ఎక్కువగా మనకి ఐరన్ లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా మనకు తీసుకుంటే కనుక గోంగూర, తోటకూరలో వీటికి ఐరన్ లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత విటమిన్ ఏ ఎక్కువగా మనం చెప్పేది, విటమిన్ ఏ ఎక్కువగా దేంట్లో చెప్పుకుంటాం అంటే పాలకూర అనేది ఎక్కువ చెప్పుకుంటాం. పాలకూర, బొప్పాయి, వీటిలో చూసుకుంటే కనుక వీటిలో తర్వాత గుమ్మడి, క్యారెట్, క్యాలీఫ్లవర్, వీటిలో మనం చూసుకుంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాల్షియం తీసుకుంటే కనుక మనకి ఎక్కువగా మనం పాలు, రాగులు వీటి గురించి చెప్పుకుంటాం. మనం ఆకుకూరలో తీసుకుంటే కనుక మనకి తోటకూర, మెంతికూర, కొత్తిమీర, వీటిలో కూడా కాల్షియం లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. పొటాషియం తీసుకుంటే మనకి చిలకడ దుంపలు, తర్వాత ముల్లంగి, క్యారెట్, కాకర, బఠానీ, వీటిలో మనకి తీసుకుంటే పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మనకి ఫాస్ఫరస్ తీసుకుంటే కనుక మనకి వెల్లుల్లి, బఠానీ, కాకర మొదలైన వాటిలో మనకి ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రజెంట్ శీతాకాలంలో అయితే కనుక మనం ఎక్కువగా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, క్యారెట్, మెంతికూర, ఆవాలు, మనకి అనువైన కూరగాయలు ఇప్పుడు మనకి శీతాకాలంలో ఉండే వీటిని పెంచుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనకి వర్షాకాలంలో చూసుకుంటే కనుక దొండ, చిక్కుడు, బఠానీ, వివిధ రకాల కూరగాయలు అనేవి మనం వర్షాకాలంలో వేసుకోవచ్చు. సమ్మర్లో అయితే కనుక మనకి గోరుచిక్కుడు, దొండ, టొమాటో, మిరప, మనకి ఈ రకాల కూరగాయలు అనేవి మనం సాగు చేసుకోవచ్చు. సేంద్రియ పద్ధతిలో పెంచడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పొందవచ్చు.